ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్నా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అన్న రియల్ ఎస్టేట్ వల్లే అవుతోంది. అలాంటి రియల్ ఎస్టేట్ నమ్ముకున్న వారు వందల మంది ఉన్నారు. ఒక ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా ఈ ఏజెంట్లే కీలకం. కానీ ఒక ఏజెంట్ కష్టం అంతా ఇంత కాదు. ఒక ప్రాపర్టీ అమ్మకం కొనుగోలులో కీలక సూత్రధారి ఏజెంట్ మాత్రమే. ఒక ప్రాపర్టీని బయ్యర్కు చూపించిన దగ్గర నుండి అది అమ్మిన తర్వాత ఎంతో నమ్మకంగా ప్రతి డాక్యుమెంట్ ని కూడా సెల్లర్ నుండి బయ్యర్కి ఇప్పించే పూర్తి బాధ్యత, రిస్క్ ఏజెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలా ఈ ప్రాసెస్ ఒక వారం నుండి నెల పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు. అప్పటి వరకు ఏ ఏజెంట్ కైనా సరే నో ఇన్కమ్. ఇది కాదన్నట్టుగా ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత ఏజెంట్ కమిషన్ ఎగ్గొట్టడం ఇలాంటివి సర్వసాధారణం. అందుకే ఇప్పుడు తెలంగాణలో నమ్మకమైన ఏజెంట్లు అందరూ కలిసి ఒక రియల్టర్స్ ఫోరం ని స్థాపించారు. వాస్తవానికి వీరి కమిషన్ కి సంబంధించి ఎటువంటి చట్టబద్ధత లేదు. కాబట్టి కస్టమర్ల నుంచి వీళ్ళు చాలా మోసపోతున్నారు. ఎంతో మంది పేద రియల్ ఎస్టేట్ ఏజెంట్లు వారి కష్టానికి ప్రతిఫలం అందక ఆర్థిక భారంతో, అప్పులు, అనారోగ్యాలతో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటినీ కూడా గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులైన శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. ఏజెంట్స్ యొక్క ఇబ్బందులను, కష్టాలను, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అందరి తరపున మా యొక్క కనీస అవసరాలను వినాలని మంత్రి గారికి విన్నవించుకున్నారు. మరి ఆ విన్నపాలేంటో చూద్దాం. 1. ఆస్తి విలువతో సంబంధం లేకుండా మా కమిషన్ ను 2% గా నిర్ణయించి దానికి అనుగుణంగా చట్టసభలలో బిల్లు ప్రవేశపెట్టి దానికి జీవోను జారీ చేయడం ద్వారా చట్టబద్ధతను కల్పించడం, తద్వారా ఏజెంట్లకు మనోధైర్యాన్ని కల్పించడం. ఇక 2. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కోసం ఏజెంట్ల సంక్షేమ బోర్డును స్థాపించటం. 3. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అందరూ కూడా రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేయడం. 4. రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా ఒక పరిశ్రమగా గుర్తించి తగిన మార్గదర్శకాలను రూపొందించటం. 5. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కి ప్రభుత్వం నిర్ణయించిన ప్రతిఫలాన్ని ఇవ్వడంలో నిర్లక్ష్యం చేసిన ఇవ్వని వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించటం మరియు అటువంటి వారికి తగిన శిక్షలు అమలు చేయడం. 6. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అందరినీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం, అలాగే వారికి ఆరోగ్య బీమా కల్పించటం. 7. అర్హులైన రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కి ఇల్లు, ఇంటి పట్టాల కోసం భూమిని కేటాయించటం. 8. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అందరూ కూడా వారి కార్యకలాపాలను నిర్వహించుకోవడం కోసం తెలంగాణ రియల్టర్స్ ఫోరం కొరకు ఒక భవనాన్ని లేదా స్థలాన్ని కేటాయించటం. అలాగే చివరిగా అర్హులైన రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కి పెన్షన్ సౌకర్యాన్ని కల్పించటం. ఈ అవసరాలను పెద్ద మనసుతో అంగీకరించి ఆమోదిస్తారని ఆశిస్తూ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు తెలంగాణ రియల్టర్స్ ఫోరం సభ్యులు. వీరి విన్నపాలన్నీ విన్న శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సుముఖతను వ్యక్తం చేశారు. వీరి హామీలన్నీ నెరవేరుస్తామని హామీ కూడా ఇచ్చారు. దీంతో ఏజెంట్లందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేశారు. ఆనందంతో అందరు ఏజెంట్లు కూడా సగౌరవంతో మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నారు.